వీరవరం అనే గ్రామంలో గోపాలుడు అనేవాడు ఉండేవాడు. అతనిది చిన్నప్పటి నుంచి మంచి మనసు. తన చుట్టూ ఉన్న వారందరూ తనంత సుఖంగా ఉన్నప్పుడే అతను సంతోషంగా ఉండగలడు. సుబ్బయ్య తాత, ఎందుకు నీకు ఈ వయసులో ఇంత కష్టం చెప్పు. ఆ పార నాకు ఇలా ఇవ్వు, నేను నీకు పని చేసి పెడతానులే. నువ్వు లేకపోతే నాకు ఈ పనులు చాలా కష్టమైపోయేవిరా. ఇలా కొంతకాలం జరిగేసరికి గోపాలుడి ఉపకార గుణానికి విలువ లేకుండా పోయింది. అడిగి అందరికీ సహాయపడటం వల్ల చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళేవారు కాదు సరికదా, అతను వచ్చి అడగలేదని దెబ్బలాడేవారు. అందరికీ అన్ని వేళలా సహాయపడటం గోపాలుడి ఒక్కడి వల్ల అయ్యే పని కాదు కదా. అలా ఒకరోజు ఊర్లో తిరుగుతున్న గోపాలుడికి కొందరి మాటలు వినపడ్డాయి. ఆ గోపాలుడికి కట్టుకుపోయేంత డబ్బుంది, అయినా సొంతానికి వాడుకోడు. పేరు ప్రతిష్టల కోసం వాళ్లకు వీళ్లకు కొంచెం కొంచెంగా సాయం చేసినా ఇచ్చే డబ్బు తక్కువే. డబ్బు ఎక్కువైతే రెండు చేతుల దానాలు చేయాలి, కానీ ఇలా చిల్లర సాయాలు చేసి ఏం లాభం అని అనుకోవడం గోపాలుడు విన్నాడు. ఇది విన్న గోపాలుడి మనసు పాడైంది. వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో తన భార్యతో, నా మంచితనాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు. ఇచ్చిన వాళ్ళకి తృప్తి లేదు, ఇవ్వని వాళ్లకు కోపం, నా అవసరం లేని వాళ్లకు అసూయ, ద్వేషాలు. ఇక మీదట కొంతకాలం నేనెవ్వరిని పట్టించుకోకుండా ఉండడం మంచిదనుకుంటా. రాయి విసిరిన వాడికి కూడా చెట్టు పండునివ్వకుండా ఉండలేదు. అది సహజ గుణం. మీ సహజ గుణాన్ని మానుకొని మీరేం సుఖపడతారు చెప్పండి. అయితే ప్రస్తుతం మీకు మనశ్శాంతి లేదు, కాబట్టి కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలు చేసి వద్దాం. నేను మంచితనాన్ని తప్ప దేవుడిని ఎప్పుడూ నమ్మలేదు. తీర్థయాత్రల వల్ల నాకు మనశ్శాంతి కలగదు. సరే అయితే దేవుణ్ణి నమ్మకండి, మనిషి రూపంలో ఉన్న దేవుడినే నమ్మండి. శృంగవరంలో ఆత్మానందుడనే మహానుభావుడు తాను దేవుడి అవతారాన్నని చెప్పుకుంటూ ఎన్నో మహిమలు ప్రత్యక్ష నిదర్శనంగా చేసి చూపుతున్నాడట. మీ పెదనాన్నగారి అబ్బాయి గోవిందుడికి ఆయనంటే గాఢ భక్తి ఏర్పడిందట. ఆయన కూడా ఒకప్పుడు మీలాగే నాస్తికుడు కదా. ఈ మాటలతో గోపాలుడిలో చలనం కలిగింది. గోవిందుడిలో భక్తిభావం ప్రవేశపెట్టగలిగాడంటే ఆ ఆత్మానందుడు నిజంగా అవతార పురుషుడే అయ్యుండాలి. ఎందుకంటే గోవిందుడు చిన్నప్పటి నుంచి చెప్పలేనంత స్వార్థపరుడు. మోసం చేసి తమ్ముళ్ళ ఆస్తి కాజేశాడు. లంచాలతో రాజ ఉద్యోగులను మెప్పించి పల్లవరం గ్రామాధికారి అయ్యాడు. ఇప్పుడు అతను భక్తుడయ్యాడంటే చాలా మార్పు వచ్చి ఉండాలి. ఇలా ఆలోచించుకుని గోవిందు భార్యతో, సరే అయితే మనం పల్లవరం వెళ్దాం, గోవిందుడి ఇంట్లో ఉందాం. వాడిలో నిజంగానే మార్పు వచ్చుంటే మనస్ఫూర్తిగా నేను శృంగవరం వెళ్ళి ఆత్మానంద స్వామి దర్శనం చేసుకుంటాను, మనశ్శాంతి పొందుతాను. సరే అయితే రేపే మన ప్రయాణం. అలా భార్యాభర్తలిద్దరూ కలిసి పల్లవరం గ్రామానికి చేరుకున్నారు. ఇద్దరూ పల్లవరం చేరుకున్నాక వాళ్ళు వెళ్ళేసరికి గోవిందుడి ఇంట్లో అట్టహాసంగా పూజ జరుగుతోంది. ఎందరో భక్తులు పూజలో పాల్గొని పాటలు పాడుతున్నారు. వారంతా వెళ్ళిపోయాక గోవిందుడు గోపాలుణ్ణి దగ్గరకు పిలిచి, మన ఊర్లో నువ్వు ఒక్కడివే నాకు ఆప్తుడివి. మన ఊళ్ళో అంతా నన్ను పైకి రాలేవని తిట్టేవారు. ఆత్మానంద స్వామి దయ వల్ల నేనిప్పుడు ఎంత వైభవంగా ఉన్నానో చూడు అని అన్నాడు. దానికి గోపాలుడు, మన ఊర్లో నిన్నెవరు తిట్టినా నీ పైన వాళ్ళకు ద్వేషభావం ఏమాత్రం లేదు. నువ్వు అక్రమ మార్గాల్లో నడుస్తున్నావని వాళ్ళ అనుమానం. నువ్వు బాగా ఉన్నట్టే అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు. దానికి గోవిందుడు కోపం వచ్చినా అణుచుకుని, అక్కడ వాళ్ళు బాగానే ఉండొచ్చు, కానీ నా అంత బాగా లేరు. మొన్న మా ఊరు శంకరుడు వచ్చాడు. వాడి కూతురికి ఊళ్ళో మంచి సంబంధం దొరికింది. శంకరుడు మా ఊరు వాడని తెలిసి వాళ్ళు వాడి కూతురు గురించి నన్ను అడిగారు. నిజం చెప్పొద్దు, వాడికి నాకు ఏనాడు ఏ గొడవ లేదు. కానీ ఒకసారి ఎవరో వాడి కూతుర్ని నా కూతురితో పోల్చి పొగిడి దాని పెళ్లి నా కూతురు పెళ్లి కంటే ముందవుతుందన్నారు. అంతే, అది నాకు గుర్తుండిపోయింది. నా కూతురికి ఇంకా సంబంధాలు చూస్తున్నాను, ఒక్కటే కుదరలేదు. అందుకని ఆ పెళ్లి చెడగొట్టేశాను. ఆత్మానంద స్వామి దయ వల్ల ఒక్కరోజు తర్వాత, అంటే నిన్న, నా కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది. అందుకే ఈ రోజు ఇంత ఘనంగా పూజ చేశాను. ఇది విని గోపాలుడు నివ్వెరపోయి, తొందరపడి ఒక పెళ్లి సంబంధం చెడగొట్టినందుకు నీకు బాధగా లేదా అని అడిగాడు. బాధ నాకెందుకు, అంతా ఆ స్వామి లీల. శంకరుడి కూతురికి ఆ సంబంధం రాసిపెట్టుంటే నా కూతురు పెళ్లి ఇంకో 2 రోజుల ముందే కుదురుండేది. అంతా శంకరుడి దురదృష్టం అన్నాడు గోవిందుడు. నీకు మాత్రమే మంచి చేస్తూ ఇతరులకు హాని చేసేవాడు దైవ స్వరూపుడని నువ్వెలా పొగుడుతున్నావు? ఆ ఆత్మానంద స్వామిని శంకరుడు తిట్టడా అన్నాడు గోపాలుడు.
గోవిందుడు చిరునవ్వుతో ఎవరేమంటే నాకెందుకు, నేను నా కుటుంబం పచ్చగా ఉండాలి. నాకు మేలు జరిగినంత కాలం ఆత్మానంద స్వామి నాకు దేవుడు. నేను నా కోసం ఆయన భక్తుడిని అయ్యాను తప్ప ఇతరులకు మేలు జరగాలని భక్తిని అలవర్చుకోలేదు అంటూ మనసులోని మాటను స్పష్టం చేశాడు. గోపాలుడికి ఆ ఇంట్లో ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. వాడు మర్యాదగా ఉండదని అక్కడ ఒక్కరోజు మాత్రం ఉండి మళ్ళీ ప్రయాణమయ్యాడు. ఉన్న కాసేపు గోవిందుడు తన గొప్పతనం గురించి, ఇంకా ఎవరిపైన పగ తీర్చుకొనున్నది గోపాలుడికి వివరించి చెప్పాడు. దీంతో గోపాలుడి భార్య, ఈయన మాటలు వింటుంటే నాకే దేవుడి మీద నమ్మకం పోతుంది, అలాంటిది ఇక మా ఆయనకు మనశ్శాంతి దక్కినట్టే అని అనుకున్నది. భార్యాభర్తలిద్దరూ తిరుగు ప్రయాణం కట్టారు. దారిలో నీరసించిన గోపాలుడి భార్య ఒక చోట చతికిలపడింది. ఆమెతో గోపాలుడు ఈ విధంగా అన్నాడు. ఏమోయ్, మనం శృంగవరానికి బయలుదేరుతున్నాం. ఏమిటి, మీరు ఇంకా ఆ స్వామిని కలుసుకోవాలనుకుంటున్నారా? అది కూడా గోవిందుణ్ణి చూసిన తర్వాత కూడాను? అదేమీ లేదు. ఆ ఆత్మానంద స్వామి నిజంగా అవతార పురుషుడే. స్వార్థం తప్ప మరొకటి తెలియని గోవిందుడిలో ఎంతో కొంత దైవభక్తిని ప్రవేశపెట్టాడు. గోవిందుడి సహజ గుణాలు తెలిస్తే ఆయన వాడిని మార్చగలడు. అందుకే నేను ఇప్పుడే వెళ్ళి ఆ ఆత్మానంద స్వామిని కలుసుకోవాలనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.